రైతు బంధుకును దీనికి సరిపోయింది. అంటే ఈయన ఇచ్చింది ఎక్స్ట్రా ₹1 కూడా లేదు. దీని మీద చర్చకు వస్తారా కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి అడుగుతుంది. దీనికి చర్చకు వస్తారని చెప్పారు. ఇవాళ ఈ ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేక డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆనాడు అదే డైవర్టింగ్ పాలిటిక్స్ చేసింది, మళ్ళీ ఈయన కూడా అదే డైవర్టింగ్ పాలసీ చేస్తున్నారు. ఇవాళ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇవాళ ఏ గ్రామానికి పోయినా నా ₹2,500 మా మహిళలకు ఇచ్చే వృత్తి గౌరవ వేతనం ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏ గ్రామానికి పోయినా కూడా ఇలా పెన్షన్ పొందే వాళ్ళు ₹4,000 పెన్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఏ గ్రామానికి పోయినా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ₹6,000 పెన్షన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏ కాలేజీ అమ్మాయిని అడిగినా కూడా నాకు స్కూటీ ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఏ హామీలు అయితే ఇచ్చిందో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నట్టుగా మర్చిపోయే ప్రసక్తి లేదు. నీవు పేపర్లను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి ఇవాళ పతాక శీర్షికలలో తాటికాయలంత అక్షరాలతోటి నువ్వు సంబరాలు జరుపుతున్నటువంటి అవన్నీ కూడా వేస్తే రైతాంగానికి కడుపు నిండట్లేదు. రైతాంగానికి ఇవాళ నువ్వేదో గొప్ప చేస్తున్నట్టు ఫీలింగ్ లేదు. కాబట్టి నేను స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, మీరు ఆనాడు మేనిఫెస్టోలో రాసుకున్న ప్రకారంగా రైతాంగానికి 4 హామీలు ఇచ్చిండ్రు. ఒకటో హామీ అన్కండిషనల్గా మీరు ఆనాడు ఏదైతే చెప్పిందో రైతాంగానికి ₹2 లక్షల లోపు రుణమాఫీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండో డిమాండ్ చేస్తున్నాం, రైతాంగానికి కౌలు రైతాంగానికి రైతులకేమో ₹15,000 ఎకరానికి, కౌలు రైతాంగానికి ₹12,000 బేషరతుగా వాళ్ళకు ఈ ఫస్ట్ పంట కింద ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నంబర్ 3 ఇవాళ సన్న వడ్లు దొడ్డు వడ్లు ఇట్లాంటివి కాకుండా వడ్లకు ₹500 బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రైతుల దగ్గర పనిచేసే కూలీలకు నెలకు ₹1,000 చొప్పున ₹12,000 సంవత్సరం గుర్తిస్తా అని చెప్పినవు, వాళ్ళకి ఇవ్వమని చెప్పి డిమాండ్. ఈ 4 డిమాండ్లు ఇలా నేను మళ్ళీ చెప్తున్నా. మీకు ఆనాడు కేసీఆర్ మీద కసితో, కేసీఆర్ మీద కోపంతో మిమ్మల్ని చూసో మీ గొప్పతనం చూసో ఓట్లేలే, వాళ్ళు ఓడగొట్టాలి కాబట్టి ఓట్లు వేసింది తప్ప అది మర్చిపోకు. మీరు ఇలా మోసం కనుక చేస్తే నువ్వు ఎంతో దూరం పోవు. ఇవాళ నీకు అధికారం కట్టబెట్టింది 5 ఏళ్ల కోసం. ఇప్పటికే 8 నెలలు గడిచిపోయింది. ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నది. మీరు కనుక ఇట్లనే తాత్సారం చేసి ఇదే మభ్యపెట్టే ప్రయత్నం చేసి గోల్మాల్ చేసే ప్రయత్నం చేసి రైతుల కళ్ళలో కనుక మట్టి కొడితే తప్పకుండా రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నంబర్ 1 ఇవాళ భారతీయ జనతా పార్టీ తులం బంగారం ఇంకా చాలా ఉన్నాయి.